హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి, టీడీపీ అధికార ప్రతినిధి మరియు ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి గారి రాజీనామా వెనకాల అసలు కారణం ఏంటి అనేది ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు మీడియాలో వస్తున్న కథనాలు, గత 3 నెలలుగా జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువయిందా, అసలు జీవీ రెడ్డి గారి రాజీనామా వెనకాల అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జీవీ రెడ్డి గారు గత 3 నెలల నుండి కూడా ఫైబర్ నెట్ సంస్థలోని అవకతవకలను ఆయన ఎత్తి చూపుతున్నారు. గత ప్రభుత్వం చేసిన విధానాలను ఆయన తప్పుబడుతూ, అంతకన్నా దారుణంగా కూటమి ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఫైబర్ నెట్ సంస్థ ఎండి దినేష్ కుమార్ గారు అవకతవకలను జీవీ రెడ్డి గారు ఎత్తి చూపడం జరిగింది. గత 3 నెలల క్రితం ఫైబర్ నెట్ సంస్థ పురోగతికి మరియు ఆ సంస్థను నిలబెట్టడానికి నేను కృషి చేస్తూ 400 మందిని తీసేయమని ఆదేశాలు ఇస్తే నాకు కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 2 నెలలుగా జీతాలు కూడా పే చేశారు. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇది నాకు అవమానకరమైన విషయం. అదేవిధంగా గత 9 నెలలు కూటమి ప్రభుత్వ కాలంలో ఫైబర్ నెట్ సంస్థలు కనీసం ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాము. ఒక్క రూపాయి ఆదాయం కూడా చూడలేకపోయాము. ఈ విషయం చెబుతున్నందుకు నేను బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను అని జీవీ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. దీనిపై మంత్రి గారు జీవీ రెడ్డి గారిని పిలిపించటం, ఆయనతో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లటం, ముఖ్యమంత్రి గారు జీవీ రెడ్డి గారిని మందలించటం, పార్టీ సంస్థాగత విషయాలపై బహిరంగంగా మాట్లాడటం తగదు అని జీవీ రెడ్డి గారిని సున్నితంగా మందలించినట్లు, జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ సంస్థలో జరుగుతున్న అవినీతిపై తట్టుకోలేక, అక్కడ జరుగుతున్న విషయాలపై జీర్ణించుకోలేక, పార్టీలు ముందుకు సాగలేక రాజీనామా చేసినట్లు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. జీవీ రెడ్డి బాటలోనే మరికొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అసంతృప్తిగా ఉన్న మరికొంతమంది నేతలు కూడా జీవీ రెడ్డి బాటలోనే వెళ్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. జీవీ రెడ్డి గారు ఎలా అయితే కూటమి ప్రభుత్వం 9 నెలలైన అధికారంలోకి వచ్చి అభివృద్ధి పదంలో ఎలా ముందుకు పోలేకపోతా ఉందో, ఎన్నికల హామీలను ఎలా నెరవేర్చుకోలేకపోతా ఉందో, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతూ ఉంది, అధికారుల అవినీతి ఎక్కువైపోతూ ఉంది, అది తట్టుకోలేకపోతున్నాము అని జీవీ రెడ్డి గారు ఆరోపించటం, అదే విధమైన అభిప్రాయాలు మరికొంతమంది నేతల్లో కూడా ఉన్నాయి అని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కాబట్టి జీవీ రెడ్డి గారు అవినీతి కార్యక్రమాలని అక్కడ ఫైబర్ నెట్ సంస్థ ఎండి దినేష్ కుమార్తో ఆయనకు గల విభేదాలను, దినేష్ కుమార్ గారు చైర్మన్ గారి యొక్క ఆదేశాలను కానీ, ఈ ఫైబర్ నెట్ సంస్థ అభివృద్ధికి ఏమాత్రం కూడా ఆయన వంతు సహకారం లేకపోవడం కానీ, వీటన్నిటి వల్ల కూడా మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు మనకి సమాచారం అందుతున్నది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు అడ్మినిస్ట్రేషన్ విషయంలోనూ, శాంతి భద్రతల విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో సంపద సృష్టించాలి అంటున్న చంద్రబాబు గారు సంపద ఎప్పుడు సృష్టిస్తాడు, ఎప్పుడు ఎన్నికల హామీలు నెరవేరుస్తాడు ఎవరికీ తెలియదు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా అనేక ఘటనలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలను సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇది కూడా కూటమి నాయకుల్లో అసంతృప్తి ఎక్కువైంది. ప్రజా వ్యతిరేకత కూడా గత 4-5 నెలలుగా ఎక్కువ అవుతూ ఉంది. రోజు రోజుకు కూడా కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోతూ ఉంది. దీనిపై కూటమి నాయకుల్లో నాయకత్వంపై వాళ్ళకి ఆశలు సన్నగిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై చాలామంది నాయకులు కూడా అసంతృప్తిలో ఉన్నారు అన్నది నిజం. కాబట్టి జీవీ రెడ్డి గారి బాటలో మరికొంతమంది నేతలు కూడా అదే బాటలో వెళ్తారు అన్నది కూడా నిజమని మనం చెప్పుకోవాలి.